తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ప్రజలకు మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం అడుగులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తులు షురూ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్లంతా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణం అధికారులు మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు. రీసెంట్ గానే ఎన్నికల కోడ్ ముగియడంతో రేవంత్ సర్కార్ పెండింగ్ పథకాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పరిశీలిస్తోందట. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారట అధికారులు. 3 నెలల్లో ఇవన్నీ పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్లు ప్రజలకు ఇవ్వాలని భావిస్తోందట గవర్నమెంట్. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర బడ్జెట్ లో 7,740 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోబోతున్నారట. మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతోంది ప్రభుత్వం. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా చూపించిన సీఎం ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి, ఎవరెవరికి మంజూరు చేస్తారు అనేది పేర్కొంటూ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. వీటికి మరికొన్ని ఇళ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారట.